ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/1/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పౌర్ణిమ రాత్రి 3:57 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:39 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:31 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:59 నుంచి 3:43 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఈ రోజు రాత్రి 10:29 నుంచి 12:04 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 5:56కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా సానుకూలవంతమైనటువంటి శుభ సోమవారం. అద్భుతంగా ఉంది. చాలా మంచి అనుకూలమైనటువంటి ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకో. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, గౌరవము, ఆనందం పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి పని సాధించే అవకాశం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. ప్రయాణ సానుకూలత, కుటుంబపరమైన అభివృద్ధి బాగా కనబడుతోంది. ఇచ్చినటువంటి ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అప్పుల బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం, శుభమైన గృహయోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు చాలా అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను శుభమైన అంకె చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, అనుకూలవంతమైనటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, ఆస్తి లాభము, ఆర్థిక విషయాల వెసులుబాటు, వాహన సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి వృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, రోగనాశనం, రుణ విమోచనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ప్రశాంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే సోదర మైత్రి, అలాగే కోర్టు వివాదాల సమస్య పోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు. శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభ సమయం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి శుభ గడియలు మీ జీవితంలో రాబోతున్నాయి. అది ఆర్థిక విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు. అద్భుతమైనటువంటి శుభవార్త వినడం ఖాయంగా చెప్పబడుతుంది. జీవితంలో ఒక మంచి మలుపు కూడా పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ వృద్ధి, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, విదేశాల్లో స్వదేశంలో గృహయోగాన్ని, ధనలాభాన్ని పొందుకునే అవకాశం, కళాకాల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చిల్ల వారికి లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి శుభయోగాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకు కూడా లాభవంతమైన శుభయోగము, ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో లాభాలు పొందుకోవడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ వస్తువు కానీ తిరిగి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, అనుకూలమైనటువంటి ఆర్థిక, ఉద్యోగ, ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర పొందుకునే శుభమైన వాతావరణం చెప్పవచ్చు. విదేశాల్లో కూడా మీకు మంచి విద్యాలాభం ఉంది. వీసా సంబంధ సౌలభ్యం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త వ్యవహార లోపభూయిష్టము, స్వయంకృత అపరాధములు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం, డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగానికి తొందరపాటుతనంతో రాజీనామా చేయడం, అనవసర విదేశీ ప్రయాణాలు, అనవసర సరదా ప్రయాణాలు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం, పందెరాలు అంటే జూదము, ఈ బెట్టింగ్లు, లాటరీలు కొనడం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ ఏమాత్రం మంచిది కాదు. శుభం పడకరా పెళ్లి కొడుకు అంటే ఏదో చెప్పినట్టుంది స్వామి, నువ్వేం చెప్తున్నావు అర్థం అవుతుందా? అసలు సంక్రాంతి పండుగ మేము కోళ్ల పందాలు ఆడాలి, మేము గుర్ర పందాలు ఆడాలి, పేకాటలు ఆడాలి, మేము మద్యపానం చేయాలి, నువ్వు ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. జాగ్రత్త. మీరు ఈ రోజు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టకూడదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. అఫ్ కోర్స్ సంక్రాంతి సెలవు ఉంటే చెప్పలేం, కానీ బట్ అందరికీ సంక్రాంతి సెలవు ఉండాల్సిన అవసరం లేదు. విదేశాల్లో కూడా మన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు చెప్పాలి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ కాకుండా పక్కదారి పట్టినట్టయితే ప్రమాదం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా సైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టములు ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్త. ఆరోగ్య భంగం, ఉద్యోగ నష్టం, వ్యవహార నష్టం, అలాగే లేనిపోని ప్రయాణాలు ప్రమాదాన్ని కలిగించడం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనేక రకాల ఇబ్బందులు, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణ 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే బియ్యము, కందులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకుంటుంది భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చాలా జాగ్రత్త. గడప దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వినాయకుడి నామస్మరణ, మీ భార్యకు వెళ్ళొస్తానని చెప్పడం, తల్లి గారి, తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మించినటువంటి దైవం లేడు. వారికి నమస్కరించి మీరు ప్రయాణం చేయండి. ఈ చెప్పినటువంటి పదార్థాలు దానం చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8:56 నుంచి 10:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి పర్సెంటేజ్. అదేమిటంటే సెలవులు ఇచ్చారు స్వామి, ఇంకా పరీక్షలు ఇక్కడ ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కావచ్చు, బ్యాక్లాగ్ పరీక్షలు కావచ్చు. విదేశాల్లో ఉన్న వ్యక్తులకి మన వాళ్ళకి చెప్పాలి కదా. కాబట్టి వెంటనే పుసుక్కుమని కామెంట్ చేయకండి, ఆలోచించండి. మన వాళ్ళు జింబాబ్వే, టోక్యో, ఆస్ట్రేలియా, ఇతరత్ర వేరు ప్రాంతాలు బోల్ మంది ఉన్నారు. వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు నీకంటే సంక్రాంతి 10 రోజులు సెలవులు, వాళ్ళకి ఇప్పుడు పరీక్షా సమయం. కాబట్టి జాగ్రత్త.
అనవసరంగా నోరు బారి కామెంట్ వేస్ట్ చేసుకోకండి, దానివల్ల ఇబ్బంది పడతారు. నేను తిరిగి కామెంట్ చేస్తాను. నేను ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి కూడా అనుకూలంగా శుభయోగాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధువులతో అనుకూలత, ఆస్తి పంపకాలు లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి ప్రారంభం కలగడం, అంటే మంచి ప్రారంభం చేస్తారు. అంటే మంచి వ్యక్తులతో కొత్త వ్యాపారం ప్రారంభమయ్యేటువంటి శుభ సూచనలు, ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం, ఎక్స్టెన్షన్ చేయవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలకి, నర్సరీ తోటలు, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారం డోర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా ఆర్థిక ఆనందాది, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, వృత్తిలో కలిసి వచ్చేటువంటి అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, పట్టుదల, మంచి వాతావరణం, నిజంగానే భగవంతుడి కృపా కటాక్షలు మీకు చాలా బలంగా ఉంటున్నాయి. ఆరోగ్య లాభం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, శుభప్రదమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జట్లకి మంచి శుభదినంగా చెప్పబడతారు. జ్యోతిష్య పండితులకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాయంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి మంచి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా లాభదాయకమైన స్థితి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పండగ వాతావరణం ముందే వచ్చినట్టు కనబడుతోంది. ఈ రోజు అయితే చాలా బాగుంది. మళ్ళీ రేపు బాలేదంటే మళ్ళీ కంగారు పడి పండగ వాతావరణం బాగుందన్నారు, ఇప్పుడేమో పండగ పూట బాలేదంటున్నారని నా మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేయకండి. జాతకంలో గ్రహస్థితిని బట్టి ఉన్నటువంటి విషయాన్ని మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పే తత్వం నాది. నాకు ఇదేంది వ్యాపారాత్మక ధోరణేం కాదు. అలా అని చెప్పేసి నేనే మీ జాతకాలు ఉచితంగా కూడా చెప్పడం లేదు. కాబట్టి నేనేదో 5,000, 10,000 తీసుకునేటువంటి వ్యక్తిని కాదు. అలా జాతకాలకు అంత తీసుకోండి. స్పష్టంగా చెప్పకపోతే కష్టం. మీకు అనుకూలవంతమైనటువంటి జ్యోతిష్య ఫలితాన్ని చెప్పగలిగేటువంటి స్థాయి నాది. అందులో నేను ప్రతి గ్రంథాన్ని స్పష్టంగా చదువుతాను. నేను అంటే నాకున్నంత వరకు జ్యోతిష్య పరిజ్ఞానాన్ని ఎక్కడెక్కడ దొరుకుతాయో వాటిని సేకరించే ప్రయత్నం. మీకు నేను చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్రంథాలలో లేనటువంటి విషయాన్ని నేను చెప్పను ఎట్టి పరిస్థితుల్లో. నేను దారం కట్టుకోమన్నా, ఇంటికి మామిడి మండ కట్టమన్నా, వేపాకులు కట్టమన్నా, ఇంకేదైనా చేయమన్నా, ఏదైనా సరే శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ఈ రోజు ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభకార్యాచరణ, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్, టోపిలన్ పరీక్షల లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, రాజకీయ నాయకులకి, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. ధనం ఉంటుంది, గౌరవం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది. సీనియర్ సిటిజన్ మహిళా మండలికి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి ఉన్నది. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. రోగనాశనం ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆధ్యాత్మిక, ఆర్థికమైన శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి అతి సర్వదా వర్జయ్యేది. కాబట్టి అష్టమ చంద్రుడు మీకు ప్రమాదంలో ఉన్నాడు. శనీశ్వరుడి యొక్క ప్రమాదం ఆల్రెడీ మీకు ఉంది. ఈ రోజు చేసేటువంటి దూకుడు వ్యవహారం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించబోతోంది. మధ్యవర్తిత్వం మీకు తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టము, కళాకాల క్రీడాకాలకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతుంది. లేనిపోని అనవసరపు విభేదాలు, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, మిత్రులతో, తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మాట మౌనంగా ఉంటే మంచి. మౌనంగా ఎలా మాట్లాడతారు? అదేగా చెప్పేది. మౌనంగా ఉండడమే చాలు. అదే మాట మీద ప్రతి ఒక్కళ్ళతో నమస్కారం మాత్రమే చాలు. ఏ ఒక్కరితో మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి. ఈవెన్ దో భార్యతో కూడా మీరు, భర్తతో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడకండి. ఈరోజు మౌన దీక్ష అంతే. సూర్యోదయంతోనే మీరు మౌన దీక్ష సైగల ద్వారానే చేసుకోవాలి. అనవసర ఆవేశాన్ని అనుకోకూడదు. ఈ మౌనంగా అని చెప్పేసి బండి వేగాన్ని పెంచకండి. కోపం వచ్చని చెప్పేసి మద్యపాన సేవన చేయకండి. అనవసర వ్యక్తుల దగ్గర డబ్బు అప్పుగా చేయకండి, తీరడం కష్టము. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ ఉంటేనే లాభం, లేదా మీరు అనుత్తీర్ణులైపోతారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఏదైనా సరే సమయానుకూలంగా పరీక్ష కింద వెళితే యూ విల్ గెట్ ఎ గుడ్ పర్సెంటేజ్, నాట్ బెస్ట్ ర్యాంక్. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మీకు మంచిదిగా చెప్పబడుతుంది. లేనిపోని అనవసరపు వివాదాలు, విభేదాలు, చికాకుని, గందరగోళ నిర్ణయాలు కలిగించే అవకాశం. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమి ఈరోజు మీకు విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్యంలో నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, కళాకాల క్రీడా నష్టాలు, రాజకీయ నాయకులకి అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సముద్రంలో వెళ్ళకూడదు. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. ఈరోజు తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 5 నుంచి 11 అధ్యాయాలు చదవండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని, శనీశ్వరుడి అష్టోత్తరాన్ని, చంద్రగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కంగారు పడకండి. బెట్టింగ్లు ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త. ఈ రాశి వారికి రోజు ఉదయం 7:16 నుంచి 9:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైనటువంటి సంపద, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహయోగము, స్థలము లాభము, పొలము లాభాన్ని పొందుకునే అవకాశం. రైతన్నలకు కూడా మంచి అనుకూలమైన పంట దిగుబడి, పండిన పంటకి ధర కూడా బాగా వచ్చే అవకాశం. సంక్రాంతి పండుగ గ్రాండ్ గా చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో అనుకూలత, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, విద్యార్థికి మంచి లాభాలు, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వృద్ధి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకాల క్రీడలకు అనుకూలవంతమైన శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ధనయోగం తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ధనాభివృద్ధి బాగా కనబడుతుంది. విదేశాల మంచి శుభయోగాలు, విద్యార్థికి మంచి విద్యా సంపద, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా ప్రయాణ లాభం, బంధుమిత్రుల సమాగమం, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం కూడా విదేశాలు ఉన్న వారికి కనబడుతోంది. రైతన్నలకి పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభాలు, కళాకార క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదంబల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక,
రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాలు. జ్యోతిష్య పనికి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభదాయకమైన. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, మంచి ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. ఆర్థిక విషయాల వెసులుబాటు, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం. విదేశాలకు కూడా శ్రేణివాసం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కలిసి వచ్చేటువంటి మహారాణి మహారాజ యోగం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, పిల్లల వల్ల గొప్ప శుభయోగాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవి రావడమో లేదా పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడమో శ్రేయోదాయకంగా చెప్పబడుతోంది. రోగనాశనం, రుణవిమోచనం, ఆస్తి సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం లాభాలు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారం లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆర్థిక ఆనందాది శుభయోగాలు. ముఖ్యంగా కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, నూతన వాహన యోగం, గృహలాభం, గృహప్రవేశ యోగ్యత, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, మాతృ సౌఖ్యాన్ని, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, పిల్లల వల్ల మంచి ఖ్యాతి ఏర్పడడం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో ఆనందకరమైన శుభయోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు. విద్యార్థులకు చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షలు గానీ, బ్యాక్లాగ్ పరీక్షలు గానీ తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణవిమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.